కేవలం మనుషుల కేకలకు, బోరల సౌండ్కే ప్రాచీన కాలంలోనే అత్యంత బలమైన మహానగరం గోడలు కూలిపోయాయా? శతాబ్దాలుగా బైబిల్ విమర్శకులు యెరికో గోడల పతనం గురించి ఎగతాళి చేశారు. అది కేవలం ఒక కల్పిత కథని, అరిస్తే అంత బలమైన రాతి గోడలు ఎందుకు కూల్తాయని లాజిక్స్ మాట్లాడారు. కానీ ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు నిజంగానే ఆ ప్రాచీన యెరికో పట్టణాన్ని తవ్వి తీసినప్పుడు అక్కడ దొరికిన ఆధారాలు అక్షరాలా బైబిల్ చెప్పినట్లే ఉంటే ప్రపంచం ఏమంటుంది? మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈరోజు మనం మానవ చరిత్రలోని అత్యంత దిగ్భ్రాంతికరమైన ఆర్కియలాజికల్ డిస్కవరీని చూడబోతున్నాం. యెహోషువ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతం 100% చారిత్రక వాస్తవమే అని నిరూపించడానికి ఆ ప్రాచీన యెరికో మట్టి, రాళ్లు, బూడిద ఇస్తున్న సజీవ సాక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. యెహోషువ గ్రంథం ప్రకారం యోర్దాను నది దాటిన తర్వాత యెరికో పట్టణాన్ని జయించడానికి దేవుడు యెహోషువకు ఒక విచిత్రమైన యుద్ధ వ్యూహాన్ని ఇచ్చాడు. మిలిటరీ పరంగా చూస్తే అందులో ఎలాంటి లాజిక్ లేదు. ఆయుధాలు, ఫిరంగులు వాడకుండా కేవలం నగరం చుట్టూ నడవమని దేవుడు చెప్పాడు. 6 రోజుల పాటు సాయుధులైన సైనికులు, 7 యాజకులు పొట్టేలు కొమ్ముల బోరలు పట్టుకొని దేవుని నిబంధన మందసంతో సహా ఆ నగరం చుట్టూ రోజుకు ఒక్కసారి చొప్పున నిశ్శబ్దంగా తిరిగారు. 7వ రోజున వారు ఆ నగరం చుట్టూ 7 సార్లు తిరిగారు. చివరిగా యెహోషువ ఆజ్ఞాపించాడు. అప్పుడు అసాధ్యమైన అద్భుతం జరిగింది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఆ తర్వాత ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చేశారు. ఇశ్రాయేలు వేగుల వారిని దాచిన రాహాబు అనే వేశ్య ఇల్లు తప్ప అంతా నాశనమైంది. ఈ కథను చూసి దశాబ్దాలుగా చరిత్రకారులు నవ్వారు. కానీ టెల్ ఎస్ సుల్తాన్ అనే ప్రదేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టే వరకు ఆ నవ్వులు ఆగిపోయాయి. ప్రాచీన యెరికో పట్టణమైన టెల్ ఎస్ సుల్తాన్లో జరిగిన పురావస్తు తవ్వకాలు విమర్శకుల నోళ్లు మూయించాయి. 1930లో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ జాన్ గాస్టాంగ్, ఆ తర్వాత ఇటాలియన్ బృందాలు జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు అక్షరాలుగా బైబిల్కు సరిగ్గా సరిపోయాయి. యెరికో నగర రక్షణ గోడలు చాలా బలమైనవి, భయంకరమైనవి. కింద ఒక పెద్ద రాతి పునాది గోడ ఉండేది. ఆ రాతి గోడ మీద ఎత్తుగా మట్టితో చేసిన ఇటుకల గోడ ఉండేది. సాధారణంగా శత్రువులు ఫిరంగులతో దాడి చేసినప్పుడు ఏ గోడలైనా లోపలి భాగానికి పడిపోతాయి, అంటే లోపల వైపు పడిపోతాయి. కానీ శాస్త్రవేత్తలు ఆ సైట్ని చూసినప్పుడు షాక్ అయిన విషయం ఏంటంటే యెరికో గోడలు బయట వైపుకి కూలిపోయాయి. ఆ ఇటుకలన్నీ కింద పడి ఒక మట్టి ర్యాంపులాగా మారాయి. మరొకసారి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం మళ్ళీ చదువుదాం. ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. బయట వైపుకు పడిపోయిన ఆ ఇటుకల వల్లే ఒక ర్యాంప్ ఏర్పడింది. దాని మీదుగానే ఇశ్రాయేలీలు సులభంగా లోపలికెక్కి వెళ్లారు. సైంటిస్టుల అంచనా ప్రకారం ఆ ప్రాంతంలో ఒక భారీ భూకంపం వచ్చింది. ఇశ్రాయేలీలు కేకలు వేసిన ఆ ఖచ్చితమైన సెకనుకే దేవుడు ఆ భూకంపాన్ని రప్పించి గోడలను పడగొట్టాడు. ఆ గోడలు కూలిపోవడం మాత్రమే కాకుండా యెహోషువ గ్రంథం 100% చారిత్రక వాస్తవాన్ని నిరూపించడానికి ఆర్కియాలజిస్టులకు మరో 2 అద్భుతమైన ఆధారాలు దొరికాయి. మొదటిది, కూలిపోయిన ఇళ్లలో పెద్ద పెద్ద మట్టి కుండల నిండా ధాన్యం అలాగే ఉండిపోయింది. ప్రాచీన కాలపు యుద్ధాల్లో ధాన్యం అంటే బంగారంతో సమానం. ఏ శత్రువైనా ఒక నగరాన్ని జయించగానే ముందుగా అక్కడున్న ఆహారాన్ని దోచుకుంటాడు. కానీ యెరికోలోని ధాన్యాన్ని ఎవరూ ముట్టుకోలేదు. ఎందుకంటే యెహోషువ 6వ అధ్యాయము 17-18 వచనాల్లో దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేతురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. చూశారు గదా, ఇశ్రాయేలీలు దేవుని మాటకు లోబడి ఆ ధాన్యాన్ని వదిలేశారు అనడానికి ఇదే సాక్ష్యం. అంతేకాకుండా ఆ ధాన్యం కుండలు నిండి ఉండడం మరో 2 బైబిల్ వాస్తవాలను నిరూపించింది. పంట చేతికి వచ్చిన వసంతకాలంలో పస్కా పండుగ సమయంలో ఆ యుద్ధం జరిగిందని, ఆ ముట్టడి బైబిల్ చెప్పినట్లుగా కేవలం 7 రోజులు మాత్రమే జరిగిందని నిరూపితమైంది. ఒకవేళ నెలల తరబడి యుద్ధం జరిగితే ఆ ధాన్యం అంతా ఆ ఊరి ప్రజలే తినేసేవాళ్లు కదా. చివరిగా కూలిపోయిన ఆ నగరం పైన 1 మీటర్ మందంలో కాలిపోయిన బూడిద శిథిలాల పొరను ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును
అగ్ని చేత కాల్చివేసిరి. ఆ బూడిద పొరే యెహోషువ అగ్నితో ఆ నగరాన్ని కాల్చాడు అనడానికి తిరుగులేని భౌతిక ఆధారం. ఆనాడు యెరికో పట్టణం మేము కట్టిన ఆకాశమంత బలమైన గోడలను ఏ దేవుడు కూల్చలేడు అని అహంకారంతో రెచ్చిపోయారు. ఆ పాపపు గోడలే తమను బ్రతికిస్తాయని గుడ్డిగా నమ్మారు. కాని ఏమైంది? మనిషి కట్టుకున్న ఆ గర్వం సర్వశక్తిమంతుడైన దేవుని ఉగ్రత ముందు ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. ఇశ్రాయేలు ప్రజలు కత్తులు పట్టుకోలేదు, బాణాలు వేయలేదు. దేవుని మాటను నమ్మి మోకరించి విధేయత చూపారు. దేవుని శ్వాస తగలగానే వాళ్ళు నమ్ముకున్న ఆ మహాగోడలు పేకమేడల్లా కూలిపోయాయి. జాగ్రత్తగా వినండి, ఇది గడిచిపోయిన గతం కాదు, రేపు జరగబోయే మహానాశనానికి ఒక భయంకరమైన హెచ్చరిక. ఆనాడు 7 యాజకులు 7 బూరలు ఊదినప్పుడు యెరికో గోడలు ఎలాగైతే నేలమట్టం అయ్యాయో, రేపు రాబోయే రోజుల్లో సరిగ్గా ఇదే జరగబోతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు 7 దేవదూతలు ఆకాశంలో 7 బూరలు ఊదుతున్నారు. అప్పుడు పాపంతో నిండిపోయిన ఈ లోకపు రాజ్యాలన్నీ మీ కళ్ళ ముందే బూడిద కాబోతున్నాయి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో మహాశబ్దాలు ఇలా అంటున్నాయి. 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. ఈరోజు ప్రపంచం కూడా యెరికో పట్టణంలాగే తయారైంది. డబ్బు, టెక్నాలజీ, పాపం, నాస్తికత్వం అనే పెద్ద గోడలను కట్టుకొని మాకేం కాదు, మేం చాలా సేఫ్ అని మనిషి భ్రమలో బతుకుతున్నాడు. కానీ మేల్కోండి, దేవుని ఆఖరి బోర మోగబోతోంది. ప్రధాన దూత శబ్దం ఆకాశాన్ని చీల్చుకుంటూ రాబోతుంది. ఆ శబ్దం వినపడిన మరుక్షణం మనుషులు నమ్ముకున్న అహంకారపు గోడలన్నీ పగిలిపోతాయి. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు ఎవరి వైపున్నారు? నాశనమైపోయే యెరికో గోడ వెనుక దాక్కొని ఈ పాపపు లోకాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారా? లేక మరణాన్ని గెలిచిన అసలైన యెహోషువ మన రక్షకుడైన యేసుక్రీస్తు వైపు నిలబడి ఉన్నారా? మీరు నమ్ముకున్న లోకపు గోడలు కూలిపోకముందే కళ్ళు తెరవండి, మారు మనసు పొందండి, సత్య సువార్తను నమ్మండి. మీ ప్రాణాన్ని, మీ జీవితాన్ని రాజుల రాజు అయిన యేసుక్రీస్తు చేతుల్లో పెట్టండి. ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు. బైబిల్ కేవలం ఒక పుస్తకం కాదు, అది మనిషిని బ్రతికించే సత్యం అని నిరూపించే ఈ వీడియోను చూసినందుకు మీకు వందనాలు. ఈ చీకటి రోజుల్లో ప్రతి క్రైస్తవ కుటుంబం తెలుసుకోవాల్సిన సత్యం ఇది. దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. దేవుని వాక్యంతో ఆత్మీయంగా మేలుకొనడానికి మన రక్షకుడు అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని మహాకృప ఎల్లప్పుడూ మీకు తోడైందనగా. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. వచ్చుచున్నాను రాజాగే రాజు మహిమా నిత్తురే మేఘనామ